అయితే శంకర్ గారు ఈ మధ్య మన బాలయ్య బాబు గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు తన సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు గాను హైదరాబాద్లో అయితే ఘనంగా వేడుకలు జరగబోతున్నాయి. ఈ వేడుకలకి మరి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నట్లు సమాచారం. దీని మీద మీ స్పందన ఏంటి? చూడండి, ఇది ఏదైతే నందమూరి బాలకృష్ణ గారి 50 సంవత్సరాల సినీ ప్రస్థానం వేడుకలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో సెప్టెంబర్ 1వ తేదీన అంగరంగ వైభవంగా జరిపేందుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంతా కూడా సిద్ధమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినంత వరకు ఒక అరుదైన రికార్డ్ అనే మనం చెప్పాలి. ఇప్పటి వరకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు కూడా ఇటువంటి ఘనత సాధించలేదనే చెప్పాలి. ఎందుకంటే 50 సంవత్సరాలు ఆయన ఈ రోజు కూడా ఒక హీరోగానే ఉన్నారు. ఆయన సినిమాలనే హీరోగానే నటిస్తున్నారు. ఎందుకంటే చాలామంది హీరోలు తమ నట ప్రస్థానంలో మొదలుపెట్టినప్పుడు హీరోగా మొదలుపెట్టి ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికి వారు ఏ క్యారెక్టర్ ఆర్టిస్టు గాను, అన్న క్యారెక్టర్లను, తమ్ముడు క్యారెక్టర్లు గాను, నాన్న క్యారెక్టర్ గాను, తాతగారి క్యారెక్టర్ గాను వచ్చేసి ఆగిపోతూ ఉంటారు. నట ప్రస్థానాన్ని ఎండ్ చేస్తూ ఉంటారు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ రోజుకు కూడా ఆయన సూపర్ స్టార్గానే ఉన్నారు. ఆయన ఇప్పటికి కూడా నటరత్న నందమూరి బాలకృష్ణ గానే ఆయన ఒక స్టార్ హీరో స్టేటస్లోనే ఉన్నారు. ఈ రోజుకి ఆయన దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయగలిగా సినిమాలను నిర్మించే సత్తా ఆయన కలిగి ఉన్న బాక్స్ ఆఫీస్ని కొల్లగొడుతున్నారు. ఈ రోజు కూడా ఆయన యూత్లో కూడా ఈ రోజుకి ఆయన క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఆయన ఏమాత్రం తగ్గడం లేదు. 50 సంవత్సరాల వయసులో కూడా ఆయనకి ఈ స్థాయిలో క్రేజ్ ఆయనకు లభిస్తూ ఉందంటే మాత్రం ఒక అరుదైన విషయంగానే మనం చెప్పవచ్చు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వరకు ఇది ఒక ఘనమైన రికార్డుగా మనం గమనించవచ్చు దీనికి సంబంధించినంత వరకు. అయితే ప్రస్తుతం మనకు ఏదైతే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున ఆయనకి ఒక ఘన సన్మానం చేయాలని దాదాపు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘన సన్మానాన్ని వేడుకలకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పెద్దలందరూ ఆహ్వానించే అవకాశం ఉంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబు కావచ్చు, అలాగే పక్క చిత్ర పరిశ్రమలకు చెందినటువంటి రజనీకాంత్, అలాగే అమితాబ్ బచ్చన్ గారు లాంటి వారి దిగ్గజాలను కూడా ఆహ్వానిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ వేడుకను అత్యంత వైభవంగా జరిపేందుకు కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సన్నద్ధం అవుతున్నట్టు మనం గమనించవచ్చు.